ఆచరించేది మనందరికీ కూడా తెలుసు. కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో భాగ్యనగరంలో కోటి దీపోత్సవం పేరులో దీపావళి పండగలాగే సుమారు 13-15 రోజులు ఆచరించేది మనందరికీ కూడా చాలా ఆనందకరమైన గొప్ప విషయం. దీనికి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి గారు వచ్చి ఈ కార్యక్రమాన్ని జాతీయ స్థరంలో పండగగా ఆచరిస్తాము. దానికి మన ప్రభుత్వం తరపున సహకారం కూడా మనం ఇస్తామని చెప్పినది విని మనందరికీ కూడా చాలా సంతోషమైంది. ఈ కార్యక్రమానికి మనందరికీ తెలిసినట్టు రచన టెలివిజన్ తరపున చైర్మన్ అయిన నరేంద్ర చౌదరి గారు, అలాగే శ్రీమతి అయిన రమాదేవి గారు దీనికి చాలా ఆలోచించుకొని చాలా శ్రద్ధాభక్తితో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నది మనందరికీ కూడా చాలా సంతోషకరమైన విషయం. నేను మొన్న 4వ తారీఖు మంగళవారం రోజు ఒకసారి వచ్చాను. ఆ రోజు గవర్నర్ వచ్చారనే కారణంతో ఆశీర్వచనానికి సమయం దొరకలేదు. కానీ మీరు మళ్ళీ వచ్చి మమ్మల్ని ఆశీర్వదించాలని చాలా శ్రద్ధాభక్తితో అమ్మగారు రమాదేవి గారు చాలా శ్రద్ధాభక్తితో వినమ్రంతో వినంతి చేశారు. అందుకే రమాదేవి గారికి ఆశీర్వాదం ఇవ్వడానికి ఈరోజు మళ్ళీ వచ్చాము. మన దగ్గర వచ్చి ఈ ఆశీర్వచనాన్ని వినేది మనకు చాలా సంతోషమైందని ఈ సందర్భంలో చెప్తూ, మనకు ఈరోజు మళ్ళీ నేను 3-4 సంవత్సరాల క్రితం సుమారు వచ్చినప్పుడు, ఈ కోటి దీపోత్సవానికి వచ్చినప్పుడు వేములవాడ రాజరాజేశ్వర స్వామి కళ్యాణోత్సవం అలాగే ఊరిగంపు ఉత్సవం నేను చూసినప్పుడు చాలా